చిన్నప్పుడు ఈ బుడం దోసకాయలు అంటారు, బుడంకాయలు అంటారు. నిన్న అట్లా సరదాగా పొలం దగ్గరికి పోతే ఒక చెట్టుకు ఈ బుడం దోసకాయలు దొరికినాయి అన్నమాట. ఈ కొన్ని ఇది ఇప్పుడు పచ్చి పచ్చడి చేసి చూపెడతాం మీకు ఎలా చేయాలని. మేము చిన్నప్పుడు తిన్న జ్ఞాపకం అన్నమాట ఇది. కొన్ని ఉన్నాయి కాబట్టి బుడంకాయలు ఇక 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం, ఒక్క టమాటా వేసుకుందాం సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర, అంటే ఇంత అని కాదు కొద్దిగా బాగుంటది అన్నమాట. పచ్చి పచ్చట్లో పచ్చి జీలకర్ర వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇక ఈ పచ్చిమిరపకాయలు తుంచేసుకుందాం. ఇక మేము చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు అన్నమాట ఇవి. కొద్దిగా 2 ముద్దలతో అన్నం తిందాంలేని సరిపోతుంది. ఉప్పు చిన్ననాటి ఈ పచ్చిమిరపకాయలు తుంచేసుకొని చిన్నగా దంచుకోవాలి, ఎందుకంటే ఎగిరి పడితే కంట్లో మంట. ఇట్లా పొలాలలో గడ్డికి పోతే గడ్డి కోసుకొని వచ్చేటప్పుడు బాగా అప్పుడు ఉంటున్నాయి కదా పొలాలలో, ఎక్కువ పల్లెటూర్లలో. అప్పుడు మేము బాగా ఇన్ని కాయలు ఓడి నిండా కోసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. వేసి నూరుకుండే వాళ్ళం. అట్లా గుర్తుగా ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట మాకు. ఈ పచ్చడి చేసుకొని తినాలి, మా చిన్ననాటి గుర్తు. వేడి వేడి అన్నంలోకి బాగుంటది అన్నమాట. ఏడు కాయలు దొరికినాయి చిన్న చిన్నవి, దీంతో చేసుకొని తిందాము అని పచ్చడి చేస్తుందన్నమాట. ఒక చెట్టు మొదలు చూసుకుంటాం అన్నమాట. మొదలు ఎక్కడుంది అనేది దాని తీగంతా ఎత్తి చూసి ఒక్క బుడంకాయ దోసకాయ తీసుకొని కొరుకుతాం, చేదుందా లేదా అని. చేదు లేకుంటే ఆ చెట్టు కాయలన్నీ కోసుకుంటాం అన్నమాట. అట్లా ఇవన్నీ న్యాచురల్ వంటలు అన్నమాట. అప్పుడు పూర్వకాలాన్ని సొద్ద సంగట్లకి జొన్న సంగట్లకి బాగుంటది అన్నమాట. ఇట్లా నూరుకుంటే అది మాకు గుర్తు. ఇంతే ఒక్క ముక్కలు దంచుకుంటేనే ఇవి బాగుండేది రుచిగా. పంటి కింద పడతాయి ఈ ముక్కలన్నీ, అన్నం తినేటప్పుడు పంటి కింద పడతాయి, బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టమాటా కోసేసుకున్నాం. ఇప్పటికిప్పుడే తింటాం అన్నమాట, అప్పటికప్పుడు తింటే బాగుంటది. ఇది నిల్వ ఉంటది కానీ కర్ణ ఎక్కుద్ది అన్నమాట. కర్ణ ఎక్కుద్ది. ఎప్పుడు వేడి అన్నంలో వేసుకుని తింటే ఇప్పుడు బాగుంటది. అన్ని పచ్చియే కాబట్టి అప్పటికప్పుడే వేడి అన్నంలో తింటే బాగుంటది, లేకుంటే కర్ణ ఎక్కుద్ది అన్నమాట. అంతే ఇది. దీని రుచి తెలిసిన వాళ్ళకైతే బ్రహ్మాండంగా తెలుస్తుంది, అప్పటి వాళ్ళకి తెలుస్తుంది దీని రుచి. ఇదిగో ఒక ఉల్లిపాయ వేసుకుందాం. ఇక ఇన్ని తెల్లబాయలు అన్ని పచ్చి వేసుకొని, దీనికి ఆయిల్ అవసరమే లేదు. ఆయిల్ లేని పచ్చడి అన్నమాట, పల్లెటూరు పచ్చడి, విలేజ్ పచ్చళ్ళు అన్నమాట ఇవన్నీ. మిరపకాయలు వేసినప్పుడు వేసిన కదా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం, సరిపోదు, ఇంకా సరిపోద్ది. దంచేటప్పుడు నూరేటప్పుడు కూర చేసేటప్పుడే వచ్చేనే టేస్ట్ ఉంటుంది ఉప్పు. దోడుకుందాం. ఇంతే బుడం దోసకాయల పచ్చడి ఇంతే. అప్పుడు అనేవాళ్ళు గొడ్డు కారం తింటారు మీరు గొడ్డు కారం అని, దీన్నే గొడ్డు కారం అనేది. ఇప్పుడు తోడుకుందాం. కొన్నే కదా దోసకాయలు, ఒక 5-6 దోసకాయలే కాబట్టి కొన్ని అయిందనమాట. కొద్దిగా అయింది పచ్చడి, సరిపోద్ది తలా కొద్దిగా. అందరూ రుచి చూడాలి కదా ఈ పచ్చడి. మా ఇంట్లో మా ఆయనకు 70 సంవత్సరాల వయసు ఆయనకు. అప్పుడు వాళ్ళు ఈ రాగ సంగట్లు ఈ అడ్డం దుడ్డం దంచుకొని తినేవాళ్ళు. అవి బాగుంటాయని అడుగుతాడు అన్నమాట. అందుకని ఆయన కోసమైనా చేస్తాం మేము.
మా చిన్ననాడు తిన్న పచ్చడి, బుడం దోసకాయల పచ్చడి ఈ రోజు దొరికినాయి, చేసుకొని తింటాం. అప్పుడప్పుడు దొరుకుతాయి, చేసుకొని తింటాము. కానీ ఈ రోజు దొరికినాయి, కొత్త పొలం ఇది, ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు ఉంటాయి, సొద్దశాలల్లో కొర్రశాలల్లో ఉంటాయి అన్నమాట. ఈ బుడం దోసకాయలు దొరుకుతాయి, కానీ మేము పొలం పోయినప్పుడే తెచ్చుకుంటాం అన్నమాట. పోకుంటే మనకు దొరకవు కదా. నిన్న పోయినాము, ఒక 5-6 దొరికినాయి ఈ రోజు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.